పూల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎండగడుతూ ఓ వీడియో విడుదల చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో 1,60,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ అభినందనలు తెలుపుతూ సెటైర్లు వేశారు. ఎడాపెడా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆఫ్రికాలోని సూడాన్ దేశంగా మారుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ హయాంలో 5 ఏళ్లలో 3,30,000 కోట్ల అప్పులు మాత్రమే చేశారని గుర్తు చేశారు. ఏడాదికి కేవలం 60,000 కోట్లు మాత్రమే అప్పు చేసి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏకంగా ఏడాదిలోనే 1,60,000 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించిందని విమర్శలు గుప్పించారు. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే వాతావరణంలో మార్పులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్విట్జర్లాండ్ మాదిరిగా మంచు కురిసే అవకాశం లేకపోలేదన్నారు. ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదన్నారు. గతంలో వైఎస్ జగన్ అప్పులు చేస్తే ఎల్లో మీడియా ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేసిందన్నారు. వైఎస్ జగన్ కై దుష్ప్రచారం చేసిన ఆ పత్రికలు ఛానళ్లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇలాగే అప్పులు చేస్తూ పోతే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్రికాలోని సూడాన్ దేశం మాదిరిగా మారిపోతుందంటూ కాసు మహేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మీరుంటుంది వాస్తవే, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయల డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం, అభివృద్ధి చేసి 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు, పత్రికలు? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు. మరి ఈ రోజు ఆ ఛానల్స్ ఏమైనాయి? మూగపోయినాయా? కులం పోయినాయా?